రైతన్న మన చేతికి 4 ఏళ్ళు నోటిదాకా వెళ్ళాలంటే రైతన్న పండించిన పంట. రైతన్న లేకపోతే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మనకు ఆహారమే తినడానికి దొరకదు. అలాంటి రైతన్నకు కష్టాలు వస్తే ఎంత ఘోరాతి ఘోరం అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబం మొత్తం తను చేసిన అప్పుల బాధ తట్టుకోలేక ఆ కుటుంబం మొత్తం విగత జీవులుగా కనిపించిందంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఈ ప్రభుత్వాలు ఈ రైతన్నను ఆదుకోలేవా? దీని మీద రాజకీయంగా మాట్లాడుకోవడం కాదు కానీ, పురుగుల మందు తాగి చనిపోయేవారు ఎంతమంది? ఈ రైతన్నలను ప్రభుత్వాలు ఆదుకోవా? ఏ ప్రభుత్వాలు వచ్చినా, ప్రభుత్వాలు మారినప్పుడు మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తూ, కానీ రైతన్న బ్రతుకు మాత్రం ఎండలో ఎండమావిలాగానే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాయలసీమలో జరిగిన ఈ ఘటన అత్యంత బాధాకరం. రైతు కుటుంబం మాత్రం విగత జీవితగా చనిపోవడం మాత్రం, రైతు కుటుంబం మొత్తం చనిపోవడం అత్యంత బాధాకరం. దీనికి ప్రభుత్వాలు ఇంతకంటే అవమానమైన సంఘటన ఇంకొకటి లేదు ఈ ప్రభుత్వాలకి.